హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రక్కు. ఈరోజు మనం కొత్తగా వంకాయతో మసాలా కర్రీ చేద్దామండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి ఫస్ట్గా మనం వంకాయలు తీసుకోవాలన్నమాట. వంకాయలు తీసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా మసాలాకు గాను చూడండి, శనగపప్పు, శనగగింజలు అన్నమాట. శనగగింజలు, చెక్క, లవంగం, నూగులు, కొబ్బరి, పచ్చి కొబ్బరి, తెల్లగడ్డ, అల్లం, ఇవి తిరగబాతుకి వేద్దామనేసి యాలకి, బిర్యానీ ఆకు పెట్టానండి. అదేవిధంగా ఎర్రగడ్డ, కరివేపాకు కూడా తిరగబాతుకు అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్గా ఈ నూగుల్ని అదేవిధంగా శనగగింజల్ని లైట్గా రోస్ట్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే నూగులు మరియు శనగగింజల్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి కలరు. ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం. చూడండి, చెక్క, లవంగా వేసాను పెద్ద మిక్సీ జార్లో. అదేవిధంగా కొబ్బరి వేసుకుందాం. యాక్చువల్గా ఇది పెద్ద మిక్సీ జార్లో వేస్తే కొబ్బరి సరిగా మెదగదండి. అందుకనేసి చిన్న జార్లో వేస్తున్నాను. ఫస్ట్ కొబ్బరి ఇందులో బాగా గ్రైండ్ చేసుకొని, కొబ్బరి, తెల్లగడ్డ, అల్లం మళ్ళీ పెద్ద జార్లోకి వేసుకుంటాం. ఎందుకంటే మసాలా కొంచెం ఎక్కువ అవుతుంది కదా, సో అందుకనేసి. అదేవిధంగా తెల్లగడ్డ ఇందులోకి వేసుకుందాం. అల్లం కూడా వేసి దీన్ని బాగా గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, కొబ్బరి అయితే ఈ విధంగా నున్నగా అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న శనగగింజలు, నువ్వులు వేద్దామండి. చూడండి, ఇవి వేసుకుందాం. వేసి నున్నగా చేసుకుందాం. యాక్చువల్గా ఈ నువ్వుల వల్ల చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది బరువు తగ్గడానికి కూడా ఈ నువ్వులు అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా జీర్ణక్రియకి నువ్వుల్లో ఉండే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది ఏమవుతుందంటే దీనివల్ల మనకి మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ నువ్వుల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుందన్నమాట. గుండెకి కూడా ఇది చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. అందుకనేసి మీరు మీ ఫుడ్లో ఈ తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు ఉంటాయి కదండి, వీటిని అప్పుడప్పుడు మీరు చేసుకునే వంటల్లో కానీ స్వీట్స్ వస్తాయి కదండి, నువ్వులు ఉంటలు ఇలా చేసుకొని తినడం అలవాటు చేసుకోండి. దీనివల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శనగగింజలు, పీనట్స్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చెక్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నువ్వులు, శనగగింజలు వేసాక కూడా బాగా నున్నగా ఇదైపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి ఒక మీడియం సైజ్ 2 టమోటాలు తీసుకొని కట్ చేసుకొని ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది గ్రైండ్ చేసుకున్నాక కట్ చేసుకున్న టమోటాని ఇందులోకి వేసుకుందాం. కొబ్బరి, శనగగింజలు అవి ఫస్ట్ మెదిగిపోతాయి, టమాటాలు ఈజీగా మెదిగిపోతాయండి. అందుకే ఇప్పుడు వేస్తున్నాను దీంట్లోకి. టమోటా, కొత్తిమీర వేసి బాగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వంకాయలు ఉన్నాయి కదండి, అవి కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్నాక ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఉప్పు వాటర్లో వేయకుంటే అది కొంతసేపు అయినా నల్లగా అయిపోతాయి అన్నమాట వంకాయలు. అందుకనేసి అదే కొంచెం వాటర్లో రాళ్ళు ఉప్పు వేసి కట్ చేసిన ఉప్పులు వేస్తే వంకాయ ఉప్పులు కొంచెం నల్లగా అవ్వదన్నమాట. అందుకని చూడండి, ఈ విధంగా ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్ళు పోసుకొని కొంచెం రాళ్ళు ఉప్పు వేసి ఇందులోకి వంకాయ పీసెస్ కట్ చేసి వేస్తే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వంకాయ ముక్కలు కట్ చేసుకొని ఆ వాటర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామండి. స్టవ్ అంటించుకొని పెనం పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి ఆయిల్ వేసి, ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఆవాలు వేస్తున్నాను.
అందులోకి కట్ చేసుకుని ఎర్రగడ్డలు వేసి కరివేపాకు, ఇలా రోస్ట్ చేసుకుందాం. అందులోకి ఒక యాలకి, బిర్యానీ ఆకు, ఇది రుచి. యాలకి బిర్యానీ ఆకు వేయడం వల్ల స్మెల్ బాగా వస్తుంది అన్నమాట, చారు బాగుంటుంది. లైట్గా రోస్ట్ చేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ ఇందులోకి వేద్దామండి. చూడండి, ఈ విధంగా వంకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసుకుందాం. చూడండి, ఇలా రోస్ట్ చేసుకుంటూ వంకాయలు కొంచెం మగ్గంగానే, కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే పసుపు కొంచెం వేసుకుందాం. చూడండి, ఈ విధంగా కొంచెం పసుపు వేద్దాం. ఈ విధంగా పసుపు వేసి రోస్ట్ చేసుకున్నాక ధనియాల పొడి వేద్దామండి. మీకు ఎంత క్వాంటిటీ కారు కావాలో మీరు సరిపడా వేసుకోండి. సో ధనియాల పొడి వేసాక కారం పొడి వేద్దాం. వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్నాం కదండి మసాలా, ఇది ఇందులోకి వేసి అదేవిధంగా సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. సాల్ట్ వేసి దానికి సరిపోయేంత వాటర్ వేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, మసాలా వేసి సరిపడా వాటర్ వేయంగానే ఇలా అయిందనమాట. బాగా ఉడకాలి. ఇంత వాటర్ ఉంది కదా, మసాలా ఉడకంగా పచ్చేసం వెళ్ళగానే కొంచెం గట్టి అవుతుంది. అంతే ఫ్రెండ్స్, చూడండి చాలా చిక్కగా అయిపోయింది చారు. అప్పుడే నీళ్ళగా ఉంది కదా, ఇప్పుడు చిక్కగా అయిపోయింది. ఇది చపాతీకి, అన్నంకి, ముద్దకి, మూడింటికి చాలా బాగుంటుంది టేస్ట్. మనం నూగులు, కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా, పచ్చి కొబ్బరి కన్నా స్మెల్ అయితే చాలా కమ్మగా మంచి స్మెల్ వస్తుంది. తినే కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఈ స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.